ఈరోజు టాపిక్ మనస్సు, దాని ఆస్పెక్ట్స్ అంటే అది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అని. మనస్సు అన్మ్యూట్ మై సెల్ఫ్, అది అయిపోయింది కదా. 4 రకాలుగా పనిచేస్తుంది. అదేంటంటే, 1 విచక్షణ, 2 జ్ఞాపకం, దాన్నే చిత్తము అంటారు. అహంకారం మూడోది, నేను నేను అన్న భావన. 4 విచక్షణ, మెమొరీ అంటే ఆలోచనలన్నీ. విచక్షణ అంటే విశ్లేషిస్తుంది కదా, ఇది 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 అని. 1 నెంబర్ 1 విచక్షణ. నెంబర్ 2 మెమొరీ. మెమొరీ అంటే ఆలోచనలన్నీ, గత జ్ఞాపకాలన్నింటినీ అది జ్ఞాపకాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది మెమొరీ. చిత్తం అంటాం మనం. మనోబుద్ధి చిత్త అహంకారం అంటారు. అహం చిత్తం అంటే ఏంటి? ఇదే ఈ మెమొరీ అంతా. బుద్ధి అంటే విశ్లేషణ చేసేది. నా ఆలోచించడం అన్నది ఫస్ట్ మనస్సు చేసే పని. 4వది ఏంటంటే అహంకారం. నేను 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 అన్న ఫీలింగ్. ఇది మనస్సు యొక్క పనులు. అయితే మనం అన్ని కూడానండి, అసలు మనస్సే మన యొక్క అసలు దానికి అసలైన మన తత్వాన్ని మనం తెలుసుకోవడానికి వచ్చి మర్చిపోయాం. మనం ఎందుకు వచ్చామో మనం మర్చిపోయి, మనం కాని శరీరాన్ని, మనకి పనిముట్లుగా ఇచ్చిన శరీరాన్ని, మనస్సుని మనము అని భ్రమిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక కారు స్కూటరు ఉంటే, నా స్కూటర్ నేను, నా కారు నేను అనుకుంటే ఎలాగో, నాకున్నటువంటి స్థూల శరీరం నేను, సూక్ష్మమైన శరీరం మనస్సు, ఈ 2 నేను అనుకుని జీవిస్తున్నాం. అందువల్ల మనకి అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అరిషడ్ వర్గం అంతా అటాక్ చేయగలిగేది ఎప్పుడంటే, నేను శరీరాన్ని అనుకున్నప్పుడే మనని కామం, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు అటాక్ చేస్తాయి. నేను శరీరాన్ని కాను అన్నప్పుడు నన్ను తిట్టినా నాకు కోపం లేదు, నన్ను అవమానించినా నాకు కోపం లేదు, నాకేమీ ఉండదు, మోహం లేదు. పరభావం ఉంటే కామం, ఏ కామం ఉండదు. ఆ విధంగా నేను శరీరాన్ని అన్న అజ్ఞానంతో మనం జీవిస్తున్నాం. అది కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది మనకి. అందుకోసమే మనం ఏ పని చేసినా నిజానికి పని మనం చెయ్యటమే లేదు. బాగా ఎరుక మనలో ఉండి, అవేర్నెస్ ఉంటే, మన చెయ్యి వేలు కదపడం కూడా నేను చెయ్యటం లేదని తెలుస్తుంది. అంటే మనం చేయట్లేదు, నే శరీరాన్ని ఆ పరమాత్మ శక్తితో నడుపబడుతోంది, నేను చేస్తున్నానని మనం అహంకారం అజ్ఞానంతో భ్రమిస్తున్నాం. ఎరుక ఎక్కువగా అయినప్పుడు నా శరీరం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తిండి తింటాం, డైజెస్ట్ చేసుకోవడం రాదు. డైజెస్ట్ చేస్తున్నటువంటి ఆహారాన్ని శక్తిగా మార్చుకోవడం రాదు. శక్తిగా మార్చుకున్న శక్తిని ఎప్పుడు ఎక్కడ స్పెండ్ చేయాలో మనకు తెలియదు. ఇదంతా పరమాత్ముడి అనుగ్రహంతో జరుగుతుంది కదా. అలాగే మన హార్ట్ బీట్ మనకి రాదు, అది కొట్టబడుతుంది. ఆపడం, 1 నిమిషం ఆపడం కూడా రాదు. ఈ విధంగా మన కిడ్నీ ఏమో ప్రతినిత్యం అది పరిశుద్ధం చేస్తూనే ఉంది రక్తాన్ని, కానీ మనకి రాదు అది. కానీ మనం అహంకారం కొద్దీ, నేను ఆహారం తినబట్టి ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అని మన అహంకారంతో మనం అనుకుంటున్నాం. అలాగే బియ్యమును నీళ్లు కలిపి స్టవ్ మీద పెడితే ఉష్ణశక్తి దాన్ని ఉడికించితే, మనమేమో నేను వండేను అంటున్నాం. ఈ విధంగా మనం చెయ్యని పనులన్నీ మనకి ఇంకా 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 అవేర్నెస్ అంటే ఎరుక పెరుగుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది ఏంటంటే, పనులు జరుగుతున్నాయి, నేను చేయటం లేదు. ఏ విధంగా ఆ టైంకి ఆ శక్తి రాబడుతోంది. నాకెక్కడుంది శక్తి, అంత సప్లై చేయాలో తెలియదు, అవునా కదా. ఆ శక్తి సప్లై అవుతే జరుగుతున్నాయి. ఆ సంకల్పం అక్కడి నుంచి వస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి సప్లై అవ్వడం బట్టి మనశ్శక్తి పనులు జరుగుతున్నాయి. ఈ విధంగా మనకి అన్నిటినీ కర్తృత్వాభిమానం వహిస్తాం. మనం చెయ్యని పనికి నేనే కర్తని అని ఎప్పుడైతే కర్తృత్వాభిమానం వహించేమో, ఆనాడది మనకి బంధం అయిపోతుంది. పునరపి జననం పునరపి మరణం దేనికి అంటే, నేను చేసేను అన్న భావన వల్లే కర్తృత్వ భోక్తృత్వాలు వస్తున్నాయి. మనం చెయ్యని పనిని మనం చేసేము అని ఫీల్ అవుతాం. ఈ విధంగా కర్మ బంధిస్తుంది. అదే విధంగా నేను చెప్పాను కదా, మన పిల్లలు పుట్టారు, పిల్లల సంస్కారాలు మనం కనలే, కానీ ఆ పిల్లల సంస్కారాలు బాగా ఉన్నాయనుకోండి, నేను పెంచానండి, నా పెంపకం అండి ఇంత బాగుందంటాం. ఒకవేళ బాగులేదు, వాడు ఏదో దొంగ అయ్యాడు. మాకు విజయనగరంలో ఒక బ్రాహ్మణుల అబ్బాయే దొంగ అయితే, మేము చిన్నవాళ్ళం అనమాట, కొట్టి తీసుకెళ్తుంటే నాకు బాధ కలిగింది. అంటే ఏం చేసేట, దొంగతనం చేసేట. మరి అంత బ్రాహ్మణుల ఇంట్లో, అంత సంస్కారాల ఇంట్లో వాళ్ళు అలా పెంచారా అంటే, అప్పుడు చెప్పరు మా పెంపకం వల్ల వీడు దొంగ అయ్యాడని చెప్పరు. వాడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఇంకొకరు బాగా, నిన్ననే మాట్లాడాను, వాళ్ళ ఏమి డబ్బు ఉండేది కాదండి, ఆ క్లర్క్ గా, గుమస్తాగా పనిచేసేవారు కలెక్టర్ ఆఫీస్ లో. అంటే కాదు కాదు, లాయర్స్ అంటే కోర్టులో. ఆయన వాళ్ళ ఇంట్లో నుండి ఒక పూట తింటే ఒక పూట పేరివారని. వాళ్ళందరూ ఏంటంటే, మగవాళ్ళు అయితే గోచి కట్టుకుని భోంచేసేవారు.
అంటే మడి ఆ కాలం. వాళ్ళ అన్నయ్య పెద్దన్నయ్య చదివి విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యాడు. అంటే అర్థమైందా? ఒక వారం జపాన్ వెళ్తారు, ఒక వారం అమెరికా వెళ్తారు, ఒక వారం ఆస్ట్రేలియా వెళ్తారు. ఆహా, ఆయన ఇంటికి వచ్చిన ఇంత విజిటింగ్ ప్రొఫెసర్ మరి మిగతా అలాగే గోచి కట్టుకుని భోంచేసేవాడు. వాళ్ళ తమ్ముడు లాస్ట్ తమ్ముడితో నిన్న కాక మొన్న నాకు ఫోన్ నెంబర్ తెలుసుకుని మాట్లాడాడు. తన పేరు లక్ష్మీనారాయణ. తను ఏంటి, పిఏ టు కలెక్టర్ విజయనగరంలో చేసాడు, చేసి రిటైర్ అయ్యాడు. అయితే ఆ, తను ఆ 16లోనే రిటైర్ అయ్యానని చెప్పాడు. ఇప్పుడు నాకు తెలుసున్న, మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా నా నెంబర్ తెలుసుకున్నాడు. తెలుసుకుని ఫోన్ చేశాడు. అంటే ఇక్కడ వాళ్ళకి అంతలా ఉన్నా సరే, వాళ్ళకి ఒక తమ్ముడు ఉండేవాడు, తనకంటే చిన్నవాడు అన్నట్టుగా, సర్వేశ్వర శాస్త్రిని. ఒక పోలియోతో కాలు పోయింది. తను ఎంత పెద్ద పోస్ట్కి వెళ్ళాడంటే అక్కడ, అంటే అదర్ కంట్రీస్ వెళ్ళి ఇప్పుడు అమెరికాలోనే ఒక, అంటే చాలా హై పొజిషన్ లో పనిచేస్తున్నాడు. ఈ విధంగా వాళ్ళు చూస్తే ఒక పూట ఉంటే ఒక పూట లేకుండా ఉండేవారు. మరి కష్టపడి, అంటే అలాగా వాళ్ళు ఆ, అంతంత అందరూ కూడా ఇప్పుడు చాలా ప్రయోజకులయ్యారు. అబ్బాయిలు అందరూను, అమ్మాయిలు కూడాను. చెప్పాడు, ఇంకో 2 అమ్మాయిలు ఇక్కడే ఉన్నారన్నట్టు విన్నాను. అయితే వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. మా దొడ్డమ్మ, మా అత్త, నాన్నగారు సిస్టర్, వాళ్ళిద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలండి. పెద్దవాడికేమో పెద్ద బుర్ర ఉండేది, వాడికి ఎక్కువ కష్టపడకూడదని చెప్పారు. ఈ ఇద్దరు పిల్లలు ఇవాళకి నువ్వు టీ తాగి పడుకోరా అని ఒకరోజు చెప్పినప్పుడు నేను వింటున్నాను, మా అత్త చెప్తోంది. అంటే మా అత్త ఎలా అంటే ఆవిడంటే తనకి డబ్బులు లేకపోయినా ఎవరిని అడిగేది కాదు. అంత ఆత్మగౌరవం. కానీ మా నాన్నగారు "నువ్వు నాకు సాయం చేయడానికి రా" అంటే ఆవిడ వచ్చింది. ఒక్కరోజు నాకు డబ్బులు ఇవ్వలేదని ఆలోచించలే. కానీ ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ సొంతంగా, మా అక్క అన్నది, వాళ్ళ అమెరికా వెళ్ళడం ఏంటి, ఒక పూట తింటే ఒక పూటే భోజనం లేదు కదా. మా ఇంటికి వచ్చిన ఒక ఆయన, "ఈ అమ్మాయి అమెరికా వెళ్తుందని చెప్పారు, డేనియల్ గారని." ఆయనకి 10 ఆలజీలు వచ్చు. అంటే ఇంకొక ఆయన కూడా ఆ, అంటే వడలి, ఆయనని నేను గాడ్ ఫాదర్ అంటాను. ఆయన కూడా "ఈ అమ్మాయి అమెరికా వెళ్తుంది" అన్నారు. అయితే ఆ అమ్మాయికి ఎంఎస్సి సీట్ వచ్చింది. అంటే మా సిస్టర్ అంది, ఎంఎస్సి చదవడం ఏంటి, వాళ్ళకి డబ్బులు ఎక్కడం అని. అప్పుడు ఈయన ఏం చేశారు, తనకు ఒక ప్రొఫెసర్ని తెలుసని ఆ ప్రొఫెసర్కి ఫోన్ చేస్తే ఆ ప్రొఫెసర్ ఏమో పుస్తకాలు అవన్నీ సప్లై చేశారు. నేనేమో చీర జింపేసి రెండుగా చేస్తే తనకు హాఫ్ నాకు హాఫ్ అలాగా ఇచ్చేది. అంటే వాళ్ళకి ఏమీ పాపం లేదు కదా. అలా అంత కష్టంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఇప్పుడు అమెరికాలో ఉన్నారండి, కొడుకు కూతురు. ఆ కూతుర్ని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు, ఒక సినీ యాక్టర్ లా ఉంటాడు అతను, బ్రాహ్మణే. కానీ బ్రాహ్మణులో శాఖాభేదంతో వీళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ప్రొఫెసర్స్ అందరూ ఆ అబ్బాయికి అమ్మాయి చెప్పింది, మేము చాలా పేదవాళ్ళం, మాకు లవ్ అవి పనికిరావు అని చెప్పింది. అప్పుడు ఆ అబ్బాయి అన్నట్ట, నాకు ఇలాంటి వాళ్ళే, కష్టాలు పడిన వాళ్ళే నాకు ఇష్టం. అంటే ప్రొఫెసర్స్ అందరికి అబ్బాయి మీద మంచి అభిప్రాయం ఉంటుంది, వాళ్ళే పుస్తెలతాడు చేయించి సింహాచలంలో పెళ్లి చేశారు. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు, ఆ అమ్మాయి అబ్బాయి అందరూ కూడా. అంటే ఆ అమ్మాయి కూడా అక్కడ జాబ్ చేస్తుంది, ఆ అబ్బాయి కూడాను. అలాగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు ధనంజయ్ అని, తనేమో ట్యూషన్లు చెప్పి డబ్బులు సంపాదించి అప్పుడు అమెరికా వెళ్ళింది. తను అమెరికాలో ఉంది. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటేనండి, వాళ్ళ యొక్క స్వప్రయత్నంతో, అంటే డబ్బులు లేవు మేము చదవలేము అంటారు కదా, అది మనస్సులో ఉద్దేశ్యం ఉంటే ఏమైనా చేయగలరు అనేది. అంటే ఇక్కడ మనం ఎందుకు వచ్చిందంటేనండి, ఇలాంటివన్నిటికీ పేరెంట్సే కాదు కారణం, వాళ్ళ సంస్కారాలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు అలా జీవిస్తున్నారు కదా. అంటే మనస్సు మనకి ఏం చేస్తుందంటేనండి, ఆత్మజ్ఞానం అన్నదాన్ని మనకి లేకుండా చేస్తుంది. మనం ఎందుకు వచ్చామో మనం మర్చిపోతున్నాం. మనం అసలైన ఆత్మతత్వం తెలుసుకుని, ఏమిటా అండి ఆత్మతత్వం, అనంత ఆనందం, అనంతమైన ప్రేమ, అనంత కారుణ్యం, అదే మన స్వభావం. కానీ అనంత శాంతి. మనం దేహం నేను అనుకోవడం వల్ల శాంతిరహితులుగా జీవిస్తున్నాం. దేహం నేను అనుకోవడం వల్ల ఇంత ప్రేమ స్వరూపులమై ఉన్న మనం ప్రేమ లేకుండా ఉంటున్నాం. అంటే ఇదంతా అజ్ఞానం, అవిద్య అంటారు. అందుకే ఏమిటండి, ఏ విధంగా అవిద్య పోతుంది అంటే శంకరాచార్యులు గారిని అడిగారట, క్వశ్చన్ ఆన్సర్స్ చదివాను. అవిద్య ఎలా ఉంటుందండి, తెలియదు. దాని ఆది ఎక్కడా, తెలియదు. అంతం ఎక్కడా, తెలియదు. శంకరాచార్యులు వారు చెప్తున్నారు సమాధానం. అది ఎలా పోతుంది, సత్ సాంగత్యం వల్ల. అంటే సత్ అన్న మనలో ఉన్న దానితో సాంగత్యం, లేదా సత్పురుషుల సాంగత్యమేనా. సత్పురుషులు అంటే ఎవరండి, 4 మంచి మాటలు చెప్తూ అవాళ్లే కాదు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళనే సత్ అంటాం, సత్పురుషులు అంటాం. అలాంటి వాళ్ళ సాంగత్యం వల్ల కూడా వాళ్ళు ఎప్పుడూ అదే చెప్తుంటారు.
ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఎప్పుడు ఈ మేడం తిడతారేంటి, పొగడరేంటి? ఎవరిని పొగుడుతామండి? ఎవరిని పొగడాలి? మనసునా? కదా. అక్కడ దోషాలన్నీ పోతే ఆ మనస్సే పోయే స్థితి వస్తే ఉన్న ఆత్మతత్వం పైకి వస్తుంది. అది ఎంత ఉపయోగం, ఎవరు చేయగలరు ఈ పని? జ్ఞాని ఒక్కడే చేయగలరు, అంతేనా? అజ్ఞానులు ఏం చేస్తారు? ఓహో, ఆహా, మీరు కనుకండి పాల ప్యాకెట్లు తెచ్చారు, మా ఎంత గొప్పవారండి అంటూ వస్తువు తెచ్చితే వాళ్ళని పొగిడేసి మీదకి తెచ్చి వాళ్ళ అహంకారులుగా ఏటట్టు చేయడం ఒక సత్పురుషులు ఎప్పుడు చెయ్యకూడదు, పొగడకూడదు. పొగిడితే మీలో ఉన్న ఆ మంచి గుణం కూడా పోతుంది. మీకు అర్థమైందా? మీ పిల్లని మీరు పొగుడుతారండి, ఎంత బాగా ఉన్నా సరే ఇంకా మీదకి రావాలని ప్రయత్నిస్తారు. మాకు అలాంటి శ్రేయస్సు కోరే మనస్సు ఉంటుందన్నమాట. వీళ్ళు ఇంకా వీళ్ళ దోషాలు పోగొట్టుకుని పైకి వచ్చేయాలి. అందుకనే భారవి అనే కథ ఉంటుంది. వాళ్ళ తండ్రి అతన్ని ఎప్పుడు పొగడకపోతే అతనికి కోపం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు పెద్ద హేగ గ్రహిస్తాడు, తండ్రి ఎందుకు పొగడలేదు నన్ను అంటే, నేను ఇంకా పైకి రావాలని నన్ను పొగడలేదని. అలాగా ఇది ఏంటంటేనండి, మనస్సుని ఎప్పుడైతే మనం పవిత్రం చేసుకుంటామో, మనస్సు ఎలా పవిత్రం అవుతుంది? కృష్ణుడు గీతలో ఇచ్చాడు. శరీరం పవిత్రం అవ్వాలంటే ఇలా నలుగు పిండితో తోముకుంటాం, సబ్బుతో తోముకుంటాం. మనస్సు ఎలా పవిత్రం అవుతుందండి? దాన్ని దేంతో తోమాలి? నిష్కామ కర్మ చేయడం. అందుకే ఏమి ఆశించకుండా హెల్ప్ అదర్స్, హెల్ప్ అదర్స్. థియాసఫీ అన్న సనాతన ధర్మం ఒకటే చెప్తుందండి, ఇతరులకు సహాయం చేయి, ఏం ఆశించకుండా. అదే సేవ. అలాంటి నిష్కామ కర్మ వల్ల మాత్రమే మనస్సు పవిత్రం అవుతుంది. పవిత్రం అయినప్పుడే ఆత్మతత్వం ప్రకాశిస్తుంది. అర్థమైందా? మనస్సు నిశ్చలం అవుతుంది, అప్పుడు ఆత్మతత్వం ప్రకాశిస్తుంది. అందుకే మనం పుట్టాం. కానీ ఈగ పంచదార ద్రావణం తాగాలని వచ్చి అది కాళ్ళు చేతులు పొట్టు దాంట్లో అతుక్కుపోయాయి కదా, అది బయటికి రాలేకపోతుంది. మన పరిస్థితి అంతే. మనం ఆత్మానందాన్ని తీసుకోవాలని వచ్చి ఇంద్రియ సుఖాలలో పడిపోయి అసలు సంగతి వదిలేస్తున్నాం. అందుకే ధనము ధనము ధనం ఎవరికి కావాలంటే, ఒక మహాత్ముడికి కాళ్ళు కడిగిచ్చినా ధనం అక్కర్లేదంటాడు. ఎందుకని? ఇంద్రియ సుఖాలతో పని లేదు. మనకి ఇంద్రియ సుఖాలతో పని ఉండబట్టే మనం ధనం అంటాం. అంటే మినిమం నీడ్స్కి పోగా, మినిమంగా ఆహారం ఉండాలి, ఆశ్రయం ఉండాలి, బట్టలు అంతే, శరీరం కప్పుకోవడానికి. కానీ అంతకంటే ధనం దేనికండి? అంటే ఆ సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్ అంటే కబీర్దాస్ అడిగాడు, ఓ భగవంతుడా నాకు ఇంత ఇయ్యి, దేనిలో అయితే నేను నాకు ఇంటికి వచ్చిన అతిథులు ఖాళీ కడుపుతో వెళ్లకుండా ఉన్నంత నాకు ఇయ్యి అని అడిగాడు. చాలు కదండి. అంటే మనము మన ఇంటికి వచ్చిన అతిథులు కూడా ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు, అంత ఇయ్యి నాకు చాలు అన్నాడు. అంతకంటే ఎక్కువ మనకి ఎందుకండి అసలు? అది ఒక బాబలాగా అయిపోతుంది. నేను చెప్పాను కదా, 1 కోటి ఉన్నవాడు 2 కోట్లు సంపాదిద్దాం, కానీ లోపల ప్రాణం పోతుందిగా. వాడేం 1000 సంవత్సరాలు ఉండిపోతానని సంపాదిస్తాడు. ఇంకోటి, ధనవంతులు ఏం చేస్తారు? ఆ పిల్లలు చేతకాని వాళ్ళన వీళ్ళే సంపాదించేయాలి. పిల్లలు, మా నాన్నగారు మాకు ఏం చేశారండి, విద్యాబుద్ధులు చెప్పించారు. మిగతా అంతా మేమే సంపాదించుకుంటున్నాం కదండి. ఎలా ఉండాలో ఇంద్రియ మనోనిగ్రహాలతో ఆయన చూపెట్టారు. ఏ రకంగా మనం జీవించాలి, చదువు ఎలా చదవాలి అవన్నీ చూపెట్టారు. మిగతా అంతా ఆ ధనం దానంతరదే వచ్చి, ఇప్పుడు మా సిస్టర్ చండీగఢ్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వాళ్ళకి 3 లక్షలు నెలకి జీతం. మరి మీరు ఆలోచించండి, వేరే ధనం ఇవ్వాలా? అదే ధనం, ఆ చదువే ధనం అయిపోయింది. అవునా? నాకు కూడా, నేను ఎప్పుడు అందరూ ఏమనుకున్నారు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ లక్ష్యం చనిపోతుంది, ఎప్పుడు సీరియస్ అయిపోవడమే నాది మనసు. అంటే శరీరం ఆరోగ్యం వల్ల ఎప్పుడు ఆయాసమే. అంటే మా ఇంట్లో అద్దెకున్న అతను అనీసేడు కూడా వేగంగా అంటే ఏ బాధ లేని మీ అక్క వాళ్ళు వేగంగా చనిపోయారు. నువ్వు ఎప్పుడు బాగుండేదానివి కాదు, నువ్వే ఎక్కువ రోజులు బతుకుతున్నావు అన్నాడు. అర్థమైంది కదా, అంటే ఎప్పుడు నేను ఏ టైంకి ఏమిటైపోతానో అన్నట్టు ఉండేదాన్ని. అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటేనండి, మనకి ఏది కూడా అంటే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటేనండి, అవేర్నెస్, ఎరుక అన్నది అవసరం. ఎరుకతో చూస్తే మనకు కావలసినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణగా పాలు అయిపోయి అంటే ఇప్పటికి ఉన్నాయి. అంటే నేను మొన్న నారాయణ గారు 2 ప్యాకెట్లు తెస్తారు, ఆయన అమ్మ నేను రాలేకపోయానని ఫోన్ చేశారు. ఈ రోజు ఈయన వస్తారని నాకు తెలీదు, అయినా ఏం కావాలంటే అందుకే పాలు తండి అన్నది. తెలియదు కదా. అంటే చూడండి, ఆయన బుధవారం ఏమో వస్తారు, కూరలు తెచ్చి పెడతారు. బాలభాస్కర్ గారు రావడం మానేశారు, అందుకని ఆయనే వచ్చి కూరలును పాల ప్యాకెట్లు తెచ్చిస్తారు. ఇవాళ నాకు ఫోన్ చేశారు, నేను రాలేకపోయాను, మా ఊరు వెళ్ళాను, మా ఇంట్లో బియ్యం అయిపోయాయని అని. అంటే ఇక్కడ దైవం యొక్క అనుజ్ఞతో అన్ని జరుగుతున్నాయి. ఒకవేళ జరగలేదనుకోండి, అది కూడా దైవాజ్ఞగా తీసుకోవాల్సింది, అంతే కదండి. అయ్యో అయ్యో ఇలా చేసాడని విలవిల్లాడక్కర్లే, ఏది రైటో అది జరుగుతూనే ఉంటుంది మనకి.
అందుకని ఈ మనస్సుకి ఎప్పుడు కూడానండి 4 లక్షణాలలో అది ఎప్పుడు గతమే. నిన్ననేంటి అనేదే మనం ఆలోచిస్తాం, లేదా భవిష్యత్ ఏమిటి అని. ప్రెసెంట్ లో ఉండడమే మనకి రావట్లేదు. అంటే ఇప్పుడుగా మనం ఉండగలిగితే ప్రెసెంట్ బాగుంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ బాగుంటుంది. ప్రెసెంట్ లో మీరు భగవత్ స్మరణతో, పరమాత్ముడే సర్వస్వం, ఆయన బయట లేడు, లోపలే ఉన్నాడు. బయట లోపల ఇప్పుడు మనం చదివాం కదా, అంతర్బహిష్య తత్సర్వం. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ బయట వెతకక్కర్లే, ఆయన్ని మనం లోపలే వెతకాలి. లోపల వెతికితేనే ఆయన దొరుకుతాడు, బయట వెతికినంత కాలం దొరకడు. బాగా డబ్బు ఎక్కువైపోయి శరీరంలో శక్తి ఉన్నంత కాలం తీర్థయాత్రలు అంటూ చేస్తారు, కానీ అవి ఏమో కృష్ణమూర్తి గారు ఎక్స్కర్షన్స్ అని అంటారు. అంటే ఏంటి, అది విహారయాత్రలు అయిపోతున్నాయి భగవంతుడని పేరు చెప్పుకుంది. అసలు భగవంతుడు లోపలే దొరుకుతాడు. అందుకని మనం ఒక్క సెకండ్ ఆత్మతత్వంలో ఉంటే కోటి తీర్థాలు సేవించిన ఫలితం, కోటి పూజలు చేసిన ఫలితం వస్తాయి. ఏది కష్టం? ఆత్మతత్వంలో ఉండడం. అంటే మన లోపలికి మనస్సు లేకుండా చేసుకుని ఉండడం కష్టం కనుక మనం బయట తిరుగుతున్నాం. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఇంద్రియ సుఖాలు పట్టుకుని వేలాడేమో, ప్రతి ఇంద్రియం ఒకనాడు పాడైపోతుంది. అవునా కదా? ఏ ఇంద్రియం ఎక్కువ పడితే అదే పాడైపోతుంది. అందుకని ఇది శాశ్వతం కాదు. మనం అశాశ్వత విషయాల్లో శాశ్వత సుఖం వెతుకుతున్నాం, అంతే కదండి. శాశ్వత సుఖం కావాలి, కానీ అశాశ్వత విషయాలన్నీ అశాశ్వతమే. దీనివల్ల మనకి నిస్పృహ, నిరాశ. నాకు నా పిల్లల వల్ల సుఖం రావాలి, నా భార్య వల్ల సుఖం రావాలి, ఎందుకు వస్తుందండి? ఇవి ఎంత అశాశ్వతమే కదా, వాటి వల్ల రాదు. మన సుఖం మనలోనే ఉంది. మనం ఎప్పుడు నిశ్చలంగా ఉంటే మనం ఆనందంగానే ఉంటాం. ఇప్పుడు ఈయన నన్ను ఒకప్పుడు ఎలా ఉంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి, ఇంతలాగా మీరు ఒక్కరు ఎలా ఉంటున్నారు. ఇంకొక ఆయన 89 ఏళ్ళు ఆయన వచ్చామో, కింద మీద ఒక్కటి ఉంటున్నావా, భయం లేదా నీకన్నా? భయం దేనికని అడిగాను. అది ఇది తెలుస్తుంది, నీలో దైవం ఉందని. వాళ్ళకి అలా ఆలోచించేవారు. అయితే ఇక్కడ బయట లోపల ఉన్నవాడు పరమాత్ముడేనండి. నేను శరీరాన్ని కాను అనే విషయం మనకు స్పష్టం అయిపోతే ఒంటరితనం ఏముందండి? ఎవరికి ఒంటరితనం? పరమాత్ముడు అంతటా ఉన్నవాడితో మీరు ఏకత్వం వచ్చిందనుకోండి, ఒంటరితనం ఏమిటి? నేను శరీరాన్ని అనే అజ్ఞానంలో తిష్ట వేసి కూర్చున్నాం కనుక మనకు ఒంటరితనం. అవునా? మనం మన వాళ్ళు ఇంకోళ్ళు కావాలి మనకి. నేను శరీరాన్న, ఆ పాయింట్ మనం చూడం. ఈ జ్ఞానం అండి అందరికీ నచ్చదు. ఎందుకంటే ఇంద్రియ సుఖాలు వెళ్తున్న మనస్సులకి, అందుకే కృష్ణుడు అంటాడు కదా, ఎవరో కొద్ది మంది ఆత్మజ్ఞానానికి ఇష్టపడతారు, అందులో కొద్ది మంది సఫలీకృతం అవుతారు, అందులో ఎవడో ఒకడు వస్తాడు ఫైనల్ గా. అందుకని ఈ దివ్య జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం అండి, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, స్వస్వరూప జ్ఞానం అన్నా ఒకటే. సత్యం తెలుసుకోవాలన్నా ఇవన్నీ ఒకటే పదం, ఒకటే విషయం. అందుకని ఆ జ్ఞానానికి కొద్ది మందో ఇష్టపడతారండి. ఇప్పుడు ఇటువంటి జ్ఞానం, మొన్న ఒక ఆయన చెప్తున్నారు కదా, మీరు ఇలాంటివి చెప్పకండి అంటున్నారు. అంటే ఏంటి, ఏమిటి చెప్పాలి? ప్రాపంచిక విషయాలు మాట్లాడాలా ఇక్కడ? మీకు అర్థమైందా? అంటే వాళ్ళకి ఆ రుచి లేదు. అసలు సద్గురు ఒక్కడే సద్జ్ఞానం చెప్పగలడు, ఇంకెవరు చెప్పరు కదండి. మీరు ఆలోచించండి, నారాయణ గారు ఎన్నోసార్లు అంటూ ఉంటారు, ఎంత పీఠాధిపతులు కూడా ఇలా చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళకి అనుభవంలో ఉంటే కదా. ఎప్పుడైతే మన మనస్సంతా ఇంకో దానివే వెళ్ళిపోయిందో, ఇది ఏ క్షణం కాక్షణమే జాగ్రత్తగా ఉండాలి. కృష్ణమూర్తి గారు అందుకే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటారు. ఇదేమో బుర్రలో అక్యుములేటెడ్ గా ఉండదండి. మనం ఇప్పటికిప్పుడే నాకు మాయ వచ్చేసింది అనుకోండి, జ్ఞానం పోయింది. అందుకనే ప్రతి క్షణం జాగరూకంగా ఉండాలి. అవేర్నెస్ అంటాం దాన్ని, ఎరుక. అచల సాంప్రదాయం వాళ్ళు ఎరుకనే పరమాత్ముడు అంటారు. ఎరుకుంటే పరమాత్ముడు ఉంటాడు అక్కడ. అర్థమైందండి? ఎరుక అంటే ఏంటి? మనస్సుతో కాదు, మనస్సు లేకుండా చూడగలగడం. అప్పుడే పరమాత్ముడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, కానీ మీకు తెలియట్లేదు. నేను పరమాత్ముడై ఉన్నాను, కానీ నేను శరీరాన్నని భ్రాంతి చెందుతున్నాను. ఈ భ్రాంతి తొలగించుకోవడమే మనం చేయాల్సిన పని. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడి నుంచో తేక్కర్లా. ఆయన మనమై ఉన్నాం, కానీ నేను శరీరాన్నన్న భ్రాంతిలో జీవించడం బట్టి అసలైనటువంటి దీనికి అడ్డేమిటి? బ్లెవెట్స్కి ఏమన్నారు? మనస్సు సత్యహంతకి. అంటే ఏ సత్యం? పరమాత్మతత్వం నేను అయ్యున్నానన్న సత్యాన్ని హంతకి అనేది మనస్సే. మనస్సు అడ్డు లేదనుకోండి, ప్రతినిత్యం పరమాత్ముడిలోనే ఉంటాం. అందుకని ఎంత సులువో అంత కష్టం. సులువేమిటి? మనస్సు అడ్డు తొలగించడం. కష్టం ఏమిటి అంటే ఎప్పుడు ప్రాపంచిక విషయాల్లో పరిగెడుతున్న మనస్సుకి నిశ్చలం అవ్వడం కష్టం. అర్థమైందా మీకు? అంటే మనస్సు అహం అని, అందుకనే రమణ మహర్షి అహంని చంపి, అహమే అన్నిటికీ కారణం. మన దుఃఖాలకి అహమే కారణం. ఇతరులకి మనం అహంకారం ఉండటే ఇతరులకి దుఃఖం కలుగుతూనే ఉంటుంది.
అహంకారి యొక్క హావభావ ప్రదర్శనలో ఇతరులకు దుఃఖాన్ని ఇస్తాయి కదండి. నువ్వు ఎంత పురుగులాంటి వాడివని చూస్తాడు ఆయన. అహంకారి చూపులకే అంత పవర్ ఉంటుంది. అంటే అహంకారి తను బాధపడతాడు, ఎదుటి వాళ్ళని బాధపడతాడు. ఏమిటా అహంకారం? నేను కాని శరీరం నేను అనుకోవడమే అహంకారం. క్లియర్ గా ఉందా? ఇది అర్థమైందా? ఇదేనండి. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మన లైఫ్ లో ప్రతి సెకండ్ బాడీ నేను కాను, నేను అనంతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని అయి ఉండగా శరీరం అనుకుంటున్నాను అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఎవరో మొన్న అడిగారు, నేను పిరమిడ్ వాళ్ళలో ఉపన్యాసం ఇస్తే, మరి మేము అన్ని పనులు ఎలా చేస్తాం? అన్నీ జరుగుతాయండి. చెప్పాను కదా, మొన్న రాజమండ్రి వెళ్ళి ఉపన్యాసం ఇచ్చాను. అన్ని పనులు జరుగుతాయి, బ్రహ్మాండంగా జరుగుతాయి. 500 మంది సభ అంటే అలా అన్ని జరుగుతాయండి. కర్తృత్వాభిమానం లేనప్పుడు ఇంకా ఎక్సలెంట్ గా జరుగుతాయి. పనులన్నీ చేయగలం. ఎలా అంటే దానికి ఎగ్జాంపుల్, జనకుడు ఆత్మజ్ఞానం పొందాక రాజ్యం ఏలేడు, శత్రువుల్ని చంపాడు. అన్ని పనులు చేస్తారు, వాళ్ళకి హర్షశోకాలు ఉండవు. అందుకని మనస్సుకి ఈ 4 విధాలుగా పనిచేస్తుంది. అంటే ఇలాగా ముఖ్యంగా అహం అన్న దాంతో మనం ఐడెంటిఫై అయిపోవడం వల్ల మనకి నిరంతరం దుఃఖము, నిస్పృహ, ఒంటరితనం, ఇవన్నీ కారణం ఏంటి? శరీరం. అహం ఆకారం అని సత్సాయి బాబా చెప్పారట. అహంకారం అంటే అహం ఆకారం, ఆకారం అంటే శరీరం నేను అనుకోవడమే అహం. అదే మనకి పెద్ద జబ్బు అయిపోయింది. ఎన్ని జబ్బుల కంటే అదే పెద్ద జబ్బు. ఈ జబ్బులన్నీ ఒక జన్మతో పోతాయి, మిగతా ఈ జబ్బు అయితే ఎన్ని జన్మల పాటు వస్తుంది. అర్థమైందా? అందుకని అహం ఆకారం కాదు, ఇది నా పనిముట్టు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆ తర్వాత మనస్సు నిరంతరంగా పరమాత్మ తత్వంలో ఉంచుకుని మన పనులు చేస్తూ ఉంటే ఆనందంగా తక్కువ టైంలోనే ఆ మనసు అసలే నిశ్చలం అయిపోయి ఆత్మతత్వంలోనే ఉండగలం. పనులన్నీ జరుగుతాయి, ఎక్సలెంట్ గా జరుగుతాయి, ఆత్మతత్వంలో ఉండగలం. మిమ్మల్ని అర్ధరాత్రి లేపినా మీ పేరేంటో మీరు చెప్పగలరు. నా పేరేంటో నేను చెప్పాలంటే కొంత టైం కావాలని అనం. అలాగే ఆత్మతత్వం అంతకంటే సూక్ష్మమైనది, ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. అది జ్ఞాపకం ఏంటి? నేనై ఉన్నాను. అయితే అప్పటికి నేను అన్నది కూడా ఉండదు. ఎందుకంటే ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి ఎంత లోతుందో కొలవడానికి వెళ్ళింది. కానీ ఉప్పు బొమ్మ ఏమైందండి? సముద్రంలో లీనమైపోయింది. మనము అంతే, నేనుగా ఉండం ఆ ఆత్మతత్వంలో. అందుకే బ్రహ్మాన్ని చూసిన వాడు బ్రహ్మం అయిపోయాడు, ఇంకా వేరే వ్యక్తిగా ఉండడు. అంటే వ్యక్తిగా ఆకారం వేరు కదా, ఆ బ్రహ్మత్వమే అయిపోతాడు. ఇదండి ఇంత గొప్ప విషయం. మనస్సు గాని మూలానికి వెళ్తే, అదే మనస్సుతో మన అజ్ఞానాలను కట్ చేసేసుకుంటే, అంటే దానికి కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఇంకేం కాదు. ఎప్పుడు కూడా కోపం వచ్చింది అనుకోండి, చూడమంటున్నారు. మనస్సుని ఆపేసి కోపం ఏమిటో చూడమన్నారు. అప్పుడు ఆ కోపం అన్నది మనకు అవగాహన అవుతుంది. అప్పుడు అందులోంచి బయటపడిపోతుంది. అంతేగాని కోపాన్ని అణిచేసినా అక్కడే ఉంటుంది కోపం. ఇది ఎక్సలెంట్ పద్ధతి మనకు చెప్పారు శాస్త్రాల్లో, ఎక్కడ చెప్పలేని పద్ధతి అది. మళ్ళీ రమణ మహర్షి చెప్పారు, చూడండి దాన్ని అన్నారు. చూడ్డం, మన యొక్క మనస్సుని చూస్తూ చూస్తూ ఉంటే అది అణిగిపోతుంది అని చెప్పారు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. భరత్ కుమార్ గారు అడుగుతారా? ఇప్పుడు వ్యవహారాలను ఎలా చేస్తున్నాం? ఎక్సలెంట్ గా జరుగుతాయి. అదే కృష్ణ వివేకానంద అని అడిగితే, ఇప్పుడు మీరు వ్యవహారాలకి అంటే కోరిక లేకపోతే పనులు ఎలా జరుగుతాయని అడిగారు ఆయన. అంటే కోరిక కోసం వెళ్ళిన శక్తి కూడా పని చేయడంలో పెడతాం. అప్పుడు ఎక్సలెంట్ గా పని జరుగుతుంది. నేను సరిగ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వెళ్తున్నానండి, వివేకానంద జ్ఞానయోగ చదివాను. అందులో ఏంటంటే, ఒకవేళ కోరిక లేకపోతే పనులు ఎలా ఎక్సలెంట్ గా జరుగుతాయని వచ్చింది. ఆ పరీక్షలో వాచ్డ్ కెటిల్ నెవర్ బాయిల్స్, ఎక్స్పాండ్ ద ప్రొవర్బ్ అని ఇచ్చారు. వాచ్డ్ అంటే చూస్తూ ఉంటే ఎంతకీ బాయిల్ అవనట్టు ఉంటాయి కదా నీళ్లు. అంటే ఫలితం ఆశిస్తున్నాం కదా, ఎంతకీ రాదు. ఆ ఫలితం ఆశించే మనస్సుని పని చేయడంలో పెడితే ఎక్సలెంట్ వర్క్ అవుతుంది అని వివేకానంద జవాబు చెప్పారు. అలాగే ఎంతో మంది అండి అవన్నీ పనులు ఎక్సలెంట్ గా జరుగుతాయి, నేను చేస్తున్నానన్న అహం ఉండదు. పనులన్నీ జరుగుతున్నాయి. నేను చెప్పాను కదా, ఫస్ట్ లోనే మొదలెట్టాను, మనం అనుకుంటున్నాం నేను చేస్తున్నామని, కానీ పనులు జరుగుతున్నాయి. ఇందాక అలాగంటారు, ప్రయత్నంతో వస్తుంది అంటారు. ఇందాక ఎవరో ఉదాహరణ చెప్పినట్టు ఎవరు కష్టపడి చదివేది అంటే మనం వ్యవహారంలో ఇలా చెప్పుకుంటామండి, మామూలుగా వ్యవహార జ్ఞానంతో ఇలాగ చేయించిందంటారా? అంతే అంతే. అది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళలో జ్ఞానం ఉంటే
ఇప్పుడు నేనేమంటాను, అబ్బా జనకుడు ఎంత కష్టపడి రాజ్యం వెళ్ళాడండి అంటాం, శత్రువుల్ని జయించాడు. జనకుడికి ఏం తెలుసు, ఇది నా చేత పరమాత్ముడు చేయిస్తున్నాడు, నన్ను లక్ష్మి గారు ఎంత మంచి ఉపన్యాసం ఇచ్చారంటారు. నేనేమనుకుంటాను, ఆఖరికి వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, భిక్షుమయ్య నాకంటే ముందు వచ్చారు పిరమిడ్లో. నేనేం చెప్పాను తెలుసా, చప్పట్లు కొట్టకండి, పలికేటివాడు పరమాత్ముడు, ఆయనకి ఎంకరేజ్మెంట్ అక్కర్లేదన్న. ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఆ పొగడ్తలు మీరు స్వీకరించరు కదా. ఆయన ఆ మూమెంట్ నాకు అలాగే ఏం చెప్పాలో ఇస్తున్నాడు అనే సంగతి నేను గ్రహించుతున్నాను. ఇక్కడ కూడా అంతేనండి, మామూలు మాటల్లో కూడా అంతేనా. అంటే అందరికీ కూడా అందరూ లయం అయిపోతున్నారు. ఎరుకతో చూస్తే మీకు తెలుస్తుంది మీరు చేయట్లేదు, అన్ని చేయబడుతున్నాయి. చెప్పడానికి అలా చెప్తామండి మనం. వాళ్ళు పాడవడానికి కూడా అదే అంటారు, బాగుపడడానికి అదే అంటారు. బాగుపడ్డానికి వాళ్ళ కర్మే కారణం, బాగుపడడానికి చెడిపోవడానికి కూడా వాళ్ళ కర్మే, తల్లిదండ్రులు కాదండి. అంటే వాళ్ళు వాసనలని తల్లిదండ్రులు కనలేదు, వాళ్ళు ఎంతో ప్రయోజకులే. ఇప్పుడు చూడండి, శ్రీపాద వల్లభులు 16వ ఏడికే సన్యాసం తీసుకున్నారంటే ఆయన ఆ రకమైన సంస్కారంతో పుట్టారు. శ్రీపాద వల్లభులు ఎందుకు, శంకరాచార్యులు కూడా, దత్తాత్రేయుల వారిని అనసూయాదేవి ఎంతో తపస్సంపత్తి సంపన్నురాలైనా నీ చర్మం నాకు కొలిచి ఇచ్చి అందుట అంటే ఒలిచి ఇచ్చేసట్టు ఇలా ఫర్ర ఫర్రమని. అప్పుడు బాధపడిపోయింది ఆవిడ చూడలేక, సరే నువ్వు వెళ్ళిపో అయితే, అంటే సన్యాసం తీసుకోవడానికి ఇష్టపడలేవు, నువ్వే లేక లేక కలిగావు, వెళ్ళిపోతావా అని బాధ అనమాట. అప్పుడు ఆ చర్మం ఒలిచి ఇచ్చేసరికల్లా ఆవిడకు సంసిద్ధత వచ్చిందిట. దత్తాత్రేయులు వారు చిన్న వయసులో నేను వెళ్ళిపోతాను సన్యాసంకి, ఆ అంటే తల్లి కదా అనసూయమాత, తండ్రిని అత్రి మహాముని, అంటే నీ చర్మం నాకు ఒలిచి అంటే ఇంత ఈవిడ ఎప్పుడు తపస్సులో ఉండే ఆవిడ. అలా అంటే ఆవిడే ఆ చర్మం అంత అంటే కొడుకన్న అభిమానంతో అనమాట. అప్పుడు ఒలిచేసి ఇచ్చిస్తూ ఉంటే ఆయనకు ఒక రకమైన ఆవిడకి మార్పు వచ్చింది. వద్దు వద్దు నువ్వు వెళ్ళిపో, వెళ్ళు అయితేను అందరికీ ఉపయోగపడడానికే నువ్వు పుట్టేవు అని పంపించేస్తుంది అనమాట. అంటే ఈ మోహం నాది అన్న మోహం అక్కడ అంత తపశ్శక్తి సంపన్నురాలకే కొంచెం వచ్చింది. అందుకని పనులు జరుగుతున్నాయండి, మనం చేస్తున్నాం అన్న అజ్ఞానం వల్ల మనం అనుకుంటున్నాం. ఆ అజ్ఞానం పోతే ఆనందంగా ఉంటామండి. అడగండి ఏమైనా అనిపించింది. ఇప్పుడు మా అమ్మాయి ఉండాలనుకుంటుంది, అది అంత అంత తెలియని అమ్మాయి ఎందుకు అలా అయిపోయిందంటారు? అది కూడా ప్రారంధమేనండి. అయితే ప్రారంధమే కదా అని వదిలేస్తే మనం వదిలేయకూడదు. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఎవరికైనా మీరు ఉన్నారు పంతులు గారికి భోజనం లేదు, ఆయన ప్రారంధంలే అని వదిలేకపోయాం కదండి. ఎలాగైనా ఆయనకి భోజనం పెట్టాలి, వాళ్ళు పెట్టకపోయినా మనం పెట్టాలి అని మనం అనుకున్నాం. అది మన యొక్క ధర్మం. అంటే ఆ కారుణ్యం కలిగి ఉండడం మన ధర్మం. వాళ్ళకి పూర్వజన్మ కృతం వల్ల వచ్చిందిలే అని వదిలేయలేం కదా. మనకున్నాం కదా, మన కర్తవ్యం మనం చేస్తాం, ఆ తర్వాత ఫలితం ఎలా ఉంటే అది వస్తుంది. కానీ వాళ్ళకి ఏదో కర్మ, మనకి చూడండి శ్రీపాద వల్లభ చరిత్రలు ప్రతిదీ కార్యకారణ ఆ కర్మ సంబంధం వల్లే వాళ్ళకి అలాంటివి వస్తాయి. కానీ తండ్రిగా తల్లిగా ఉన్న మనం ఏమైనా వాళ్ళకి చెయ్యాలి, అంటే బాగు చేయడానికి చేస్తాం. అది కూడా ఏంటి, చెయ్యడమే మన ధర్మం. ఆ తర్వాత ఏం జరుగుతుందో, నేను ఎందుకు మీ సిస్టర్ని దెబ్బలాడాను తెలుసా, అమానుషంగా చెప్పారు. అలా ఏనాడు మనం ఉండకూడదు, దాని కర్మ మనం అనుభవిస్తాం. మీ సిస్టరు ఏంటి ఆడపిల్లని వేసుకు తిరుగుతుంది, ఆడపిల్ల తండ్రికి, ఆడపిల్ల ఏంటి కూతురు కదా, ఆ కూతుర్ని తండ్రి పక్కన పెట్టుకుని తల్లి బాగులేనప్పుడు బాగు చేయాల్సిన అవసరం ఉంటుందేమో, అందుకని ఆవిడ అజ్ఞాని, మీరు అది వింటున్నారేంటని దెబ్బలాడాను కదా. అలాంటి అజ్ఞానుల మాట వినకూడదు. తల్లైనా సిస్టర్ అయినా అజ్ఞానుల సలహా తీసుకోకూడదు, ఎందుకంటే కర్మ మీకు చుట్టుకుంటుంది అటువంటి చెడు వినడం. ఎందుకంటే పిల్లని బాగు చేయడమే మనం చేయాల్సిన పని తప్ప ప్రయత్నం చేయాలి. అది మీరు ఎన్ని చేసినా ఆమెకి ఏమైతే ఉందో అది జరుగుతుంది. అది జరుగుతుందిలే అంటూ ఇంత శక్తి ఉండి మన శక్తిని ఇంకొక పనులకు వాడితే అది శుష్క వేదాంతం. మా పిల్ల ఇంటికి వెళ్ళి తలుపులు వేస్తున్నారు, తలుపులు వేస్తే ఎన్నిసార్లు 2 సంవత్సరాలు వస్తుంది అలా గుర్తుపోవట్లేదు. మనకి అన్నానికి మధ్య వెళ్ళడం మానేసాం. అంటే వాళ్ళకి మీకు అంతే రుణానుబంధం కదా. అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలన్నమాట, చేస్తే మరి అదే ఫలితం వస్తుంది. అంటే అక్కడ బుద్ధి, అంటే అందుకనే యుక్తి వాడాలి.
మన యుక్తితోటే పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మాయి ఉంది, రెండో పిల్ల, యుక్తితో తీసుకెళ్ళిపోయింది ఆ పెద్ద పిల్లని, యుక్తి వాడింది, వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మనకు అవసరం లేదు, వాళ్ళు ఇష్టం లేదు. ఇప్పుడు నచ్చిన అమ్మాయి నా బాధ్యత ఉన్నది, కానీ ఇద్దరు చూడడం యుక్తి వాడాలండి. ఏ విధంగా నేను తీసుకెళ్ళాలి, ఆ యుక్తి మీరు వాడితే అటువైపు మీకు తడతాయి అంతే. ఎవరివైనాను, ఇప్పుడు నేనే ఉన్నాను, ఏ విధంగా చేయాలి అనేది మనం వీలైనంత వరకు యుక్తి వాడతాం. యుక్తి అంటే తెలుసు కదండి. ఇప్పుడు ఒక స్వామీజీ వచ్చారు, స్వామీజీ ఉన్నారు, ఆయన దగ్గరికి ఏమో ఎవరో ఇంటర్వ్యూ కోసం వచ్చారు. వచ్చి గత జన్మ సంగతి ఏంటి అన్నారు. గత అంటే అమ్మా, ఈ జన్మయే మనం ఏమీ సరిగ్గా అర్థం చేసుకోలేము, ఇంకా గత జన్మ ఎందుకు అన్నారు. నేను అప్పుడు అన్నాను, స్వామీజీ మంచి యుక్తి వాడారంటే, అవునమ్మా ఇలాంటి వాళ్ళని యుక్తితోటే జయించాలన్నారు. అదే రమణ మహర్షి అయితే, ముందు ఈ జన్మ సంగతి తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, అప్పుడు అవన్నీ నీకు తెలుస్తాయి అంటారు. ఇప్పుడు అది ఇద్దరు ఉన్నారు అనుకుంది, అది ఇద్దరు మధ్యలో ఇది ఉన్నది. అంటే ఇక్కడ అలా కాదండి, ఏ పరిస్థితులు, సమస్య ఎక్కడ ఉంది, సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది, దానికి తగిన సొల్యూషన్ మనమే వెతుక్కోవాలి. అయితే ఆ డబ్బులు దాంట్లో వస్తాయంటుంది, అది తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేద్దాం, ఇంకా దాని డబ్బులు కూడా ఏదేనానండి, అవి ఎవ్వరి ప్లాన్లు ఎప్పుడు కూడా వాళ్ళు అజ్ఞానంగా ఉన్నారు. లెట్ ఇట్ బి. అది ఏం చేస్తారో, వాళ్ళంతవరకు ఉంటారో, ఆ తర్వాత వాళ్ళ గతి ఏమిటో ఎవరికి తెలుసు. ఇప్పుడు మా సిస్టర్, ఇంకొక సిస్టర్ చనిపోయారు అమెరికాలో. వాళ్ళు ఏంటంటే ఎంతో జాగ్రత్తగా, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్తగా కూడబెట్టుకున్నారు, ఇద్దరికిద్దరు. ముందు ఆవిడ చనిపోయింది, తర్వాత ఈ మధ్య ఆయన చనిపోయారు. ఒక పైసా వాళ్ళతో తీసుకెళ్ళలేదు. ఆ ప్లాన్స్ వేరు, జరుగుతున్న డివైన్ ప్లాన్ వేరు, అవునా కదా. అందుకని ఇలాగా వాళ్ళ ప్లానింగ్ అది, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఏం చేయలేకపోతుంది. ఏం చెయ్యాలిట, మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆమె విషయంలో మీరు సేవ్ చేయడం కోసం నేను ఏదో ఆలోచించి ఇక్కడ ఉంటున్నాను, నేను సేవ్ చేయలేకపోతున్నాను. చెయ్యాలి అని గట్టిగా అనుకుంటూ దారి కనిపించట్లేదు. ఇప్పుడు ఆవిడే చనిపోయింది, ఆవిడ చనిపోయిన తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మీకు బయట యాక్టివిటీలో కనిపించినప్పుడు మానసికంగా ప్రార్థన చేయాలి, ఏమంటారు. అది యాక్టివిటీ చెయ్యలేనప్పుడు సటిల్ కర్మ విల్ హెల్ప్ ఎ లాట్ కదా. మనం ఫిజికల్ బాడీతో చేయలేని మానసిక శరీరంతో, ఇప్పుడు అమెరికాలో నిస్పృహగా ఉన్న వ్యక్తికి ఇక్కడి నుంచి మనం ఏమంటారు, ధైర్యాన్ని పంపించవచ్చు. మానసిక శక్తి అంత పవర్ఫుల్. మన దగ్గర ఎంతో శక్తి ఉంది, కానీ మనం ఎప్పుడు డిసిపేషన్ లో గడిపేస్తున్నాం. థాట్ పవర్ అనే దాంట్లో అనిబిసెంట్ అదే చెప్తారు. థాట్ తోటి మనం ఎన్నైనా చేయగలం, భౌతిక శరీరం వెళ్ళిపోక్కర్లే, ఎన్నో చేయగలం. ప్రతిరోజు ఆ పిల్ల చక్కగా అవ్వాలని సంకల్పించేది, వన్ డే ఇట్ విల్ మెటీరియలైజ్. నేనేం చెయ్యకపోతే కాదు, వినండి, మీ థాట్ లోనే నెగటివిటీ పెడతారు. నేనేం చెయ్యకపోతే ఆ పిల్ల ఎలా బాగుతుంది, ఎందుకు అవదు? మీ శరీరం చెయ్యకపోతే మీరే అన్ని చేస్తారా? మీరు సంకల్పించండి, హౌ ఇట్ విల్ హ్యాపెన్. చాలా, ఇప్పుడు నేను సంకల్పిస్తాను, ఇవాళ నేను ఇలాగా హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకనే ఇక్కడ ఒక ఆయన చదవడానికి వచ్చి, మీరు అనుకున్నవన్నీ అయిపోతున్నాయండి అన్నారు. ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ఆ సంకల్పానికి ఎవరు ఎప్పుడు దోహదం చేస్తారో నాకు తెలియదు, అలా జరుగుతాయి. మీకు అర్థమైందా? అందరికీ అంతేనండి. ఈ లోపల మనం నెగిటివ్ సంకల్పం పెంచుతాం. అంటే ఏంటి, మీ మనశ్శక్తిని ఏమైపోతుందో అన్న వైపు పెట్టుతున్నారు. ఆ పిల్ల అది అవుతుంది. అది కాదు, భవిష్యత్తులోకి వెళ్ళడం కాదు, నెగిటివ్ గా అవుతుంది. ఏమి మీరు చూడకపోతే ఎందుకు అవ్వదు? అక్కడే మీ అజ్ఞానం ఉంది. ఆ పిల్ల అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు తెచ్చుకోవడం వల్ల వస్తాయి. మీరు దాన్ని మార్చండి, మీరే కదా రథ. రావడం ఎక్కడ కాదు, మీకు ఉంది బై నేచర్ నెగిటివ్ గా ఆలోచించడం. అది మీరు వదలండి. అది మనం అంటే సంకల్పిస్తే దాంట్లోంచి బయటపడిపోతాం. మనం రావడం కాదండి, ఇమీడియట్ గా చెక్ చేయండి ఆలోచన. నేనేం కోరుకుంటున్నాను, ఆ పిల్ల బాగుండాలని, నువ్వు బాగుండేటట్టు చేయవయ్యా అని ఆయన అడగండి. మీరు చేయలేని పని పరమాత్ముడు ముందు పెట్టండి. మీకు రియలైజేషన్ వచ్చే వరకు మనకి ఆయన నేను ఒకటే అని అంతవరకు పరమాత్ముడి దగ్గర పెడుతూనే ఉండాలి అన్ని పనులు కదా. కాదు మరి ఇంక 10 సార్లు చెప్పకండి అదే మాట. అది ఎక్కువ చేసుకుని మాకు కూడా అది జబ్బు వ్యాపింపచేస్తున్నారు. మీకెందుకు అలాంటి థాట్ అని మేము మళ్ళీ అన్నప్పుడు ఏమంటే పోగొట్టుకోవాలి, మీకుందా పోగొట్టుకోవాలని?
అది నాకు చెప్పండి, పోగొట్టుకోవాలని మరితే పోతుంది తప్ప. బాగుండాలని కావాలి, అదే హ్యాపీగా ఉండాలని అది కావాలి. ఇప్పుడు అదే సైకాలజిస్ట్ చెప్తారు, అయ్యో వీడు ఏంటైపోతాడు అంటే వాడు అదే అయిపోతాడు. అంటే ఆ పిల్ల నాశనం అయిపోతూ ఉంటుంది. మా పిల్ల ఉజ్వలంగా చక్కటి విధంగా ఉండాలి అని ఒక్కటి సంకల్పించండి. మీకు కారణాలు తెలియవు, వాటితో సంబంధం లేదు. అదొక్కటి సంకల్పించి వదలండి. అదొక్కటి 10 సార్లు చెప్పించకుండా విషయం అర్థం చేసుకోవాలి. సంకల్పం అలా పెట్టుకోండి ప్రతిరోజు. అదే ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ అమ్మాయి జయప్రదంగా ఆనందంగా మీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉజ్వలంగా ఉండాలి, అంతే. అదే రోజు ఆలోచించండి, ఇంకో ఆలోచన రానివ్వకండి. తప్పకుండా మెటీరియల్ చదువు. సంతోషంగా ఉండాలంటే చాలు. చెప్తున్నా కదా, ఉట్టి సంతోషమే కాదు, సంతోషంగా 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటూ సహాయం చేయగలుగుతూ, ఆ పిల్లకి ఆ లక్షణాలు కూడా ఉన్నాయి, ఉండాలి అని మీరు సంకల్పించండి. సంకల్పించడానికి మీకు ఏమిటండి పిసినారితనం? అదే పిసినారితనం అయితే ఎలాగ? మానసిక పిసినారితనం. సంకల్పం విశాలంగా సంకల్పిస్తే కదా అవుతాయి. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ నా మనస్సులో ఉన్న బీదరికం తీసేవయ్యా అని అడిగాడు. ఇది మనసు బీదరికం. సంకల్పించడం ఉదారంగా చేయలేకపోతే ఎలాగా? రావడం అని కాదండి, ఎవరు రాణిస్తున్నారు అలా కాదు. మనకనకండి జ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేస్తారు. నేనేనాడు అలా ఆలోచించను. నాకు ఎంత డార్క్ గా ఉన్నా నేను బ్రైట్నెస్ నే అక్కడ చూస్తాను. ఎందుకని ఇలా ఆలోచించాలి? ఎవరి వల్ల? ఎవరికి? మీరు తెలియకుండా పిల్లకి నష్టం కలిగిస్తున్నారు. మీరు తెలుసో తెలియకో ఆ పిల్లని నాశనం అయ్యేటట్టు చేస్తున్నారు. అలాగే వీళ్ళ అంతరంగంలో మార్పు ఇయ్యి అని ఒకసారి అడిగేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎప్పుడు మారరండి అంటే మారరు. మీ థాట్ పవర్ అనే పుస్తకం చదవండి. థాట్ పవర్ వెళ్ళి ఇంతమందికి ఇలా చెప్తూ ఉంటే వీళ్ళందరి థాట్ పవర్స్ వాళ్ళని ఇంకా మూర్ఖులుగా చేస్తాయి. వాళ్ళు మారాలి పిల్లలు, ఈ పిల్ల కూడా ఉజ్వలంగా ఉండాలి అని మీరు మనసులో సంకల్పించండి. అంటే నిజంగానే వాళ్ళ మనసుల్లో మార్పు వస్తుంది. మా సిస్టరు మీకు చెప్పాను కదా, ఆవిడ ఎలా అంటే మా అమ్మగారిని అలా పెట్టేసింది పని మనిషి కింద అని చెప్పిన ఆవిడే నేను ఇక్కడ మెంబర్ అవ్వచ్చా అని అడిగింది. అవ్వన్నా. నేను ఆ పిరమిడ్ లెక్చర్కి నీతో వస్తే నీకు అబ్జెక్షనా అని అడిగింది. నాకేం నాతో వచ్చింది. అంటే చూడండి, నేనేం చేయలేదు, తనంతటి తనే అంతకుముందు దెబ్బలాడింది. నువ్వు అమ్మని ఎందుకు అన్ని బాధలు పెట్టాలి? నీకు డబ్బులు కావలిస్తే నువ్వు దొంగని నన్ను అన్నావు, నువ్వు దొంగతనం చేయలేదా అమ్మ డబ్బులన్నీ అని ఇలా తిట్టాను లాస్ట్ లో. అంటే అమ్మకి నాన్నగారికి ఉన్న ఆస్తి అంతా నువ్వు కూడా నీ పేరుని రాయించుకున్నావు కదా. నువ్వు రాయించుకోవడం కదా, రాసి కంబైన్డ్ అకౌంట్ సింగిల్ అకౌంట్ చేసింది. డబ్బులు పోతే పోయాయి, కానీ మా అమ్మని బాధ పెట్టావు కదా అన్నాను. అలా అన్నా తనలో తనకే మార్పు వచ్చింది కదా. ఇప్పుడు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో మనం తెలియదు. మన సంకల్పంలో మాత్రం వీళ్ళు ఎప్పటికీ మారరు, ఇలాంటి వాళ్ళు అలా ఆలోచించకూడదు, అనకూడదు. ఎందుకంటే మీరు అలా అంటూ ఉంటే మిగతా వాళ్ళ నెగటివ్ ఫోర్స్ కూడా వాళ్ళని అలాగే మూర్ఖులుగా చేస్తుంది. ఇది ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో కృష్ణమూర్తి గారు చెప్తారు. మైత్రేయుల వారు కృష్ణమూర్తి గారు ద్వారా పలికించారు. నువ్వు ఒకరి చెడ్డ గుణాన్ని రిపీటెడ్ గా చెప్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా చెడ్డైపోతారు. మార్పు అన్నదే జీవితం లక్ష్యం. మారుతూనే ఉంటారు మనుషులు. అలాగే ఆ అమ్మాయి చాలా బాగుండాలి. మీరు ఏమి కోరుతున్నారో అది ఆయన ముందు పెట్టండి, ఆయన అన్ని చేయగలరు. ఆయనకు అసాధ్యం ఏది లేదు. కాదా మరి? వాళ్ళకు మంచి బుద్ధి వచ్చి వాళ్ళు బాగవాలి. మిరాకిల్స్ అవుతాయండి విత్ ప్రేయర్. టెనిసన్ అదే అంటాడు. టెనిసన్ అన్న కవి ప్రేయర్ తో అఖండమైన పనులు జరుగుతాయి అంటారు. మీరు రోజు సంకల్పించండి ఏంటైపోతుందో అని. అంత మానసిక శక్తి అటు ఎందుకు పడతారండి? అలాగే మీరు కూడా ప్రశాంతంగా జీవించాలని సంకల్పించండి. ఇవి సంకల్పించండి, అది సంకల్పించండి. ఈ కన్ఫ్యూజన్ పోతుంది మీకు తెలుసో లేదో మీ మనస్సు ఎంత దిగజారిపోయి ఉన్నారో తెలుసా మీకు? ఒక క్షణం మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ఒక క్షణం నిశ్చలంగా ఉండలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు మీ సంగతి అదేంటండి భరత్ కుమార్ గారు అది ఎలాగా ఉంటారు ఎదుగులాగా, మీకు తెలియట్లేదు. అందరూ మీకోసం అలాగే అంటారు, ఎందుకంటే మీరు నిశ్చలంగా లేరు. అది కోపం అనుకోకండి ఇక్కడ. అంటే మీ పిక్చర్ మీకు చూపిస్తున్నాను, మీకు అర్థమైందా? మీరు మనశ్శక్తి కోల్పోతున్నారు. ఈ మనశ్శక్తి అనే పెద్ద ఆస్తిని
మంచి మా పిల్ల ఉజ్వలంగా ఉండాలి, వాళ్ళిద్దరూ ప్రేమగా మారాలి, దయగా మారాలి, ఇవి సంకల్పించండి. ఇక్కడితో ఆపుతున్నాను, మీరు మళ్ళీ మాట్లాడదాం ఈ టాపిక్, ఇప్పుడే మాట్లాడదాం. ఇది ఆపేస్తే ఏం పోయింది.